హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజైతే రొటీన్ వ్లాగ్ అండి. ఇంట్లో నేను పొద్దున్న లేచినప్పటి నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళాక తర్వాత ఏం చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టిఫిన్కి అట్లా లంచ్ బాక్సులకి రెడీ చేసుకుంటాను అనమాట. మధ్యలో కొంచెం టైం ఉంటుంది కదా, ఆ టైంలో బయటంతా ఊడ్చేసేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటాను. పిల్లలు స్కూల్కి వెళ్ళేలోపు బయట ముగ్గు పెట్టేసుకుంటాను అనమాట. బయట అక్కడ కొంచెం ముగ్గు పెట్టేసుకొని తర్వాత తులసమ్మ దగ్గర కూడా క్లాత్తో తుడిచేసేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటాను అనమాట. నాకైతే ఎక్కువ ముగ్గులు రావండి, కొంచెంగానే వచ్చి చూడండి నా రంగవల్లిక ఎంత బాగుందో కదా. ఎక్కువైతే రావు, ఒక 4 ఏమో వచ్చి అవే తిప్పి కొడుతుంటాను అనమాట. ఇక నేను ముగ్గు వేసే ముందే పూరీకి పిండి తడిపెట్టేసుకున్నాను. అట్లానే కర్రీకి కూడా ప్రిపేర్ చేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకొని నేను ముగ్గు దగ్గరికి వెళ్ళాను అనమాట. చోళా కర్రీ చేసుకుంటున్నానండి. చోళాకు కావాల్సిన మొత్తం మసాలా వేసేసుకొని కర్రీ గ్యాస్ మీద పెట్టే వెళ్ళాను ముగ్గు దగ్గరికి. ఈ లోపు నాకు కర్రీ అయిపోయింది. తర్వాత వచ్చి పూరీలు చేసేసి బాక్సులు కూడా కడుతున్నాను అనమాట. పాప ఆ రోజు పూరీ చోళా కావాలంటే ఇంకా బాక్సులకి అయితే రెడీ చేసేసినాను. అట్లానే టిఫిన్ కూడా అదే తిని వెళ్ళిందనమాట. ఇక పూరీ కర్రీ ఎత్తుకెళ్ళింది. ఆ రోజు త్వరగానే వచ్చేస్తామన్నట్లు ఇక ఒక ఫ్రూట్ పెట్టా. పాప వెళ్ళిన తర్వాత ఇక మొక్కలన్నిటికీ చక్కగా నీళ్ళు పోసుకుంటున్నానండి. రోజు కూడా అట్లానే కొంచెం అటు ఇటు కొంచెం లేట్ అయినా కొంచెం త్వరగా అయినా పని అయిన తర్వాత మొక్కలకి నీళ్ళు పోసుకొని కొద్దిసేపు అలా మొక్కల దగ్గర కూర్చొని వస్తానులేండి. అంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇక చెట్లకి ఎండిన ఆకులు అట్లా ఉంటే అవన్నీ తీసేసుకుంటూ కొంచెం వాటర్ చల్లుకుంటూ ఉంటే చెట్లు కూడా మంచిగా వస్తాయి. ఎండాకాలం కదండి, ఎక్కువగానే వాటర్ అట్లా పోస్తేనే మొక్కలు చనిపోకుండా మంచిగా ఉంటాయి అన్నమాట. ఎక్కువ పువ్వులు అలా పీకిపోయినా ఉన్న మొక్కలు చనిపోకుండా నీట్గా ఉంటాయన్నమాట. ఇక్కడైతే నేను పుదీనా కొమ్మలు చిన్న చిన్న కొమ్మలు పెట్టానండి. అవి చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో, అసలు చాలా బాగా వచ్చింది. పుదీనా చిన్న డబ్బాల్లో కూడా మనం పెంచుకోవచ్చండి. అసలు వాటర్లో కూడా అట్లానే వాటర్ పోసి పుదీనా కొమ్మలు పెట్టినా కూడా మంచిగానే వస్తుంది. ఇక బయటంతా చెట్ల దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత లోపలైతే చెత్త ఊడ్చుకుంటున్నాను అనమాట. చెత్త ఊడ్చేసుకున్న తర్వాత ఇక తడిబట్ట కూడా పెట్టేసి తర్వాత పూజ అయితే చేసుకుంటాను. ఇది అందరూ చేసే పనే, ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఈ పనులన్నీ ఉంటాయి. అంటే వెళ్ళినప్పటి నుంచి ఏమంటారు, ఏం పని ఉంది, ఇంట్లో పనే కదా అని అంటారనమాట. ఇంట్లో పనే చాలా పని ఉంటుందండి, మనకు తెలియకుండానే చాలా వర్క్ ఉంటుంది. చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది, అంత వర్క్ అనిపిస్తుంది అనమాట. ఇక నేను ఇల్లంతా ఊడ్చేసిన తర్వాత పొద్దున్న టిఫిన్ చేసినవి అవన్నీ ఇక బోకులు అట్లానే ఉంటే అవన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అవి క్లీన్ చేసేసుకున్న తర్వాత తడిగుడ్డ పెట్టేసుకొని తర్వాత దీపం పెట్టుకుంటాను. అసలు రెస్టే ఉండదండి. ఒక 10:30, 11 వరకు వర్క్ అట్లానే ఉంటుందన్నమాట. 10:30 అట్లా అంటే కూర్చోకుండా అట్లానే చేస్తూ ఉంటే ఇక 10:30కి అట్లా పని అయితే అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్కి వంట చేసుకోవటం అట్లా ఉంటుంది కదా. సో ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం మాత్రం రెస్ట్ దొరుకుద్ది అనమాట ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి. ఇక జాబ్ చేసే వాళ్ళకైతే అది కూడా ఉండదు పాపం. ఇంకా పడుకోకుండా ఏమన్నా వర్క్ చేసుకుంటూ ఉంటే ఆ రెస్ట్ కూడా ఉండదు. కానీ ఎలా అయినా మనం 1 or 2 అవర్స్ అయితే కంపల్సరీ రెస్ట్ తీసుకోవాలండి. ఎందుకంటే మనం మంచిగానే ఉంటేనే కదా ఇంట్లో వాళ్ళందరికి కూడా వంట చేయాలన్నా వాళ్ళకి పని చేసి పెట్టాలన్నా అంతా కూడా మనం హెల్తీగా ఉంటే ఇంట్లో వాళ్ళు మొత్తం కూడా హెల్తీగా ఉంటారండి. సో టైంకి మనం ఫుడ్ తీసుకుంటూ వర్క్ చేసుకుంటూ కూడా ఫుడ్ తీసుకుంటూ ఇక మనం హెల్తీగా ఉండాలన్నమాట. అన్ని అంట్లయితే తోమేసుకున్నాను చూడండి, ఇలా తోమేసుకొని అవి పక్కన పెట్టేసుకున్నాను. ఆ షింక్ చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఇక తర్వాత పొచ్చ పెడుతున్నానండి, కర్ర పెడుతున్నాను అనమాట. తడిబట్ట పెట్టుకుంటున్నాను. ఇక వంట రూమ్, హాలు, బెడ్రూమ్ తడిబట్ట అయితే పెట్టేసేసుకుంటున్నాను. ఆ రోజైతే నాకు పనంతా అయ్యేసరికి 10:30 అట్లా అయిందనమాట. పూజ అది అయ్యేసరికి అంటే మార్నింగ్ 6:30 నుంచి చేస్తూ ఉంటే 10:30 వరకు అంత పని అయితే అయిపోయిందనమాట. ఇంకా ఆఫ్టర్నూన్కి వంట ఇక తర్వాత 12కి అట్లా చేసుకున్నాను. ఇక మొత్తం అయిపోయిన తర్వాత స్నానం చేసేసి వచ్చి దేవుడు అవన్నీ నీట్గా చేసేసుకొని తర్వాత దీపం అయితే పెట్టుకున్నాను. చూడండి ఆ రోజు దీపం ఇలా పెట్టుకున్నాను అనమాట. దీపం పెట్టుకున్న తర్వాత
చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా! దీపం పెట్టుకున్నాక ఒక 10 మినిట్స్ అట్లా కూర్చున్నాను చూడండి. నేను దీపం పెట్టే టైంకి 10:30 అయింది. తర్వాత ఒక 10 మినిట్స్ అట్లా కూర్చొని తర్వాత టిఫిన్ అయితే చేసేస్తున్నాను. అంటే బాక్స్‌కి అట్లా పూరి చేశాను. టిఫిన్‌కి ఇడ్లీ చేస్తే మా పాప అయితే ఇడ్లీ తినలేదనమాట. ఇక నేను ఇడ్లీ 2 పూరి వేసుకొని కుమ్మేశాననమాట. ఇక టిఫిన్ మనకి కొంచెం మంచిగా అనిపించాలి కదండీ! టిఫిన్ తింటూ ఇక నేనైతే టీవీ చూస్తూ టిఫిన్ తినేసాననమాట. దాని తర్వాత ఇక నేను బ్లౌజు ముందు రోజే కట్ చేసి పెట్టుకున్నానండి, స్టిచ్ చేసుకుందాం అన్నట్లు. ఖాళీ దొరికినప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఒకటి అట్లా కుట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇక ముందు రోజు నైట్ నేను బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. చూడాలి ఎంతవరకు కుడతాను అనేది. అంటే మంచిగా ఇంట్రెస్ట్గానే ఉంటే బ్లౌజ్ అయిపోద్ది, లేకపోతే పెండింగ్ పడిపోద్ది అనమాట. ఫస్ట్ ఇలా లైనింగ్ అద్దుకునేదైతే 2 సీదా బ్యాక్ సైడ్ 2 సెట్ చేసేసుకొని వాటిని లైనింగ్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ అద్దేసేసుకోవాలండి. మొత్తం ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం ఎక్కువగానే కట్ చేసుకున్నట్లయితే అటు ఇటు వెళ్ళినా కూడా మనకి ఫ్యాబ్రిక్ కొంచెం ఉన్న నీట్గా వచ్చేస్తుంది అనమాట. స్టిచ్ చేసినప్పుడు లైనింగ్ కంటే కట్ చేసేటప్పుడు లైనింగ్ కంటే పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమంటే కొంచెం ఖర్చులకి అట్లా ఎక్కువగా వదులుకుంటూ కట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ స్టిచ్ చేసేసిన తర్వాత మొత్తం వేస్ట్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఎక్కువ కూడా మనం కట్ చేయం కాబట్టి కొంచెమే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాతో కట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ అవన్నీ అటు ఇటు పోకుండా నీట్గా ఉంటుందన్నమాట. మొత్తం బ్లౌజ్ అంతా అట్లానే అద్దె పెట్టుకున్నాను. తర్వాత ఇక వంట చేయాలి కదా, వంట చేసేందుకు ఆలు తీసుకున్నానండి. ఆలు ఫ్రై చేశాను. కొంచెం పల్లీ చట్నీ అట్లా ఉంటే ఇక వాటితోనే ఆఫ్టర్నూన్కి సరిపెట్టేసాను అనమాట. రైస్ పెట్టేశాను. అట్లానే ఇక ఆలు అంతా మొత్తం చక్కగా పీల్ చేసేసి ముక్కలు చేసేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆలు వేసేసుకున్నాను అనమాట. కొంచెం అట్లా సిమ్లో పెట్టి ఆలు ఫ్రై అయితే చేసేసుకున్నాను. ఆఫ్టర్నూన్కి ఆలు ఫ్రై చేసుకుంటూ కొంచెం బ్లౌజ్ మొత్తం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ అయితే అద్దె పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత వంట అయిన తర్వాత తినేసి కొంచెం సేపు అట్లా ఒక 1 అవర్ అట్లా పడుకున్నాను. దాని తర్వాత ఆ రోజు నేను గుడికి వెళ్ళానండి. ఇక ఆ రోజు ఆఫ్టర్నూన్కి అయితే ఆలు ఫ్రై అండ్ రైస్ కొంచెం పల్లీ పచ్చడి ఉంటే అది తినేసామన్నమాట. కొంచెం ఆలు మగ్గిన తర్వాత దానిలో పసుపు కొంచెం సాల్ట్ వేసేసుకొని తర్వాత కారం వేసేసుకున్నానండి. ఇట్లానే చేస్తాను అనమాట నేను. ఇవి రసంలోకి అట్లా చాలా బాగుంటాయి. పప్పుచారులోకి రసం అట్లా ఉంటే ఈ ఆలు ఫ్రై మంచిగా అనిపిస్తుంది. తర్వాత కొంచెం గరం మసాలా కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నేనైతే కొంచెం గరం మసాలా కూడా వేసాను అనమాట. మొత్తం వేసేసి కలిపేసి తర్వాత దించేయటమే. లంచ్లోకి అయితే ఇదేనండి ఆ రోజు నేను చేసింది అయితే. తర్వాత ఇక గుడికి అట్లా వెళ్ళేసి వచ్చేసరికి నైట్ పొద్దుపోయింది. ఇక ఈవినింగ్ వెళ్ళేటప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఏదో ఒకటి తింటారులే అన్నట్లు మార్నింగ్ ఇడ్లీ పిండి ఉన్నిందండి. దాంట్లో కొంచెం ఉల్లిపాయ జీరా ఇంకా కొంచెం మైదా పిండి బియ్యం పిండి ఇలా కలిపి కొంచెం పునుగుల్లాగా వేసాను అనమాట. తింటారులే అన్నట్లు. ఇక పునుగులు ఉత్త ఇడ్లీ పిండిలో మైదా కొంచెం జీరా వేసుకొని చేస్తే చాలా బాగుంటాయండి. ఈ పిండిలో ఏం కలపకుండా ఉల్లిపాయ కలపకుండా ఓన్లీ కొంచెం మైదా అండ్ జీరా వేస్తే చాలా బాగుంటాయి. ఇలా కూడా బాగుంటుంది. ఇది బోండా లెక్క అవుద్దనమాట. చిన్న చిన్నగా వేసుకుంటే పునుగుల్లా ఉంటుందన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. పల్లీ చట్నీ ఎర్ర కారంతో లేదా అవి 2 లేకపోయినా పొడి నెయ్యి పప్పుల పొడి ఉంటుంది కదా, అది నెయ్యి వేసుకొని తిన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే ఇవి చేశాను. మార్నింగ్ టిఫిన్లోకి పల్లీ చట్నీ చేశాను కదండి, దాంతో తినేసారనమాట. ఇక బ్లౌజ్ అయితే మొత్తానికి నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే కంప్లీట్ అయింది. ఇక గుడికి వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకొని వచ్చేసరికి లేట్ అయిందనమాట. సో మార్నింగ్ కుట్టాను. ఇప్పుడు ట్రెండ్లో ఉంది కదండి పఫ్ స్లీవ్స్, అలా ట్రై చేశాను అనమాట. బాగానే వచ్చింది. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా చేతి పని చేయాలన్నమాట. ఏదో అలా ట్రై చేశాను, బట్ మంచిగానే వచ్చిందనమాట. ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.